గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య సంగతులు. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి గాయ్స్. అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. సో దట్ నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళామండి. ఇది మేము టెంపుల్ ఓపెన్ అయిన ఒక 6 monthsకి అలా వెళ్ళామనుకుంటా. బట్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్న వీడియో కాబట్టి ఈ పాటికైతే అందరూ ఈ టెంపుల్ని ఆల్రెడీ విజిట్ చేసేసి ఉంటారు. బట్ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే టెంపులే స్వర్ణగిరి. సో మళ్ళీ నా వ్లాగ్ ద్వారా అయితే మళ్ళీ ఒకసారి చూసేయండి. అండ్ మేము ఈ టెంపుల్కి స్టార్ట్ అయ్యేటప్పటికి ఫుల్ వర్షం అనమాట. ఈవినింగ్ టైం లైటింగ్స్లో అయితే చాలా బాగుంటుంది కదా అనేసి మేము ఆ టైంలో స్టార్ట్ అయితే ఆ రోజు చాలా వర్షం ఉండింది. ఇది మేము ఆల్మోస్ట్ జూలైలో అలా స్టార్ట్ అయ్యామన్నమాట. అందరికీ తెలిసిందే, మన తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏదైనా ఉంది అంటే స్వర్ణగిరియే. అందుకే దీన్ని అయితే యాదాద్రి తిరుమల అని అయితే పిలుస్తూ ఉంటారు. ఈ టెంపుల్ కట్టడానికి ఆల్మోస్ట్ 7 years టైం పట్టిందంట అండి. నిజంగా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు లైట్స్ ఆన్ అయితే మాత్రం. సో ఇక్కడ ఫస్ట్ అయితే స్వామివారి పాదాలు అయితే ఇలా ఉంటాయి, అవి మొక్కొని ఇంకా కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాలన్నమాట. బట్ స్టెప్స్ ఎక్కితే అసలు ఎక్కిన ఫీలింగే రాదు. పెద్దవాళ్ళు అయితే చాలా చాలా ఈజీగా ఎక్కేస్తారనమాట. అన్ని స్టెప్స్ ఎక్కామని కూడా తెలియకుండా ఎక్కేస్తారు. కాసేపు అలా స్టెప్స్ దగ్గర ఆగి వ్యూ చూస్తున్నాము. ఆ లోపు అయితే ఈవినింగ్ కదా, సో లైట్స్ ఆన్ అవుతాయి అనేసి అలా అయితే స్టెప్స్ దగ్గర ఆగిపోయామన్నమాట. ఫస్ట్ అయితే పైకి వెళ్ళిన తర్వాత ఇలా ఫోన్స్ అయితే లాకర్లో పెట్టేయాలి. దర్శనంకి వెళ్ళాము. అలానే దేవుడైతే ఫుల్ హైట్ ఉన్నారండి. చాలా బాగా దర్శనం అయింది. అసలు ఎంత బాగా అనిపించిందో. ఈ నెట్టుకోవడము, ఇలాంటి రష్ ఇలాంటివి కాకుండా చాలా ప్రశాంతంగా దేవుడిని దర్శించుకోవడం అయితే జరిగింది. అదొక్కటి నాకు చాలా చాలా బాగా నచ్చింది స్వర్ణగిరిలో. సో ఇంకా ప్రసాదం తీసుకొని అలా బయటికైతే వచ్చేసామన్నమాట. చూడండి అసలు లైట్స్ ఆన్ అయిపోయాము. ఎంత బ్యూటిఫుల్గా ఉందో టెంపుల్ అయితే. నాకైతే ఆ స్కైకి అలా డార్క్ బ్లూ షేడ్లో కనిపిస్తుంటే ఏదో సెట్టింగ్ ఉంటుంది కదా, అలా అనిపించింది అనమాట, ఒక సెట్ వేసినట్టు. బట్ చాలా న్యాచురల్, చాలా బాగుంది అసలు. నేను చెప్పలేను ఆ ఫీలింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, జై గంట ఉందన్నమాట. ఏదైనా మొక్కుకొని కొట్టాలి అని అంటారు. బట్ ఫుల్ రష్ అయితే ఉన్నారు ఆ రోజు. ఇంకా సరే ఎంత వెయిట్ చేసినా కానీ ఇంకా నేను కొట్టలేను అని అయితే అర్థమైపోయింది. సరే ఎప్పుడైనా మళ్ళీ వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు అని అనుకున్నాను. బట్ నేను మళ్ళీ రీసెంట్ టైంలో అయితే ఈ టెంపుల్ని విజిట్ చేశాను. ఆ టైంలో అయితే జయగంట కొట్టే ఆప్షన్ లేకుండే. నేను విన్నది ఏంటి అని అంటే దాన్ని అందరూ కొట్టడానికి ట్రై చేసి అదైతే ఊడిపోయి కింద పడిపోయింది. అందుకే ఇంకా ఎవరిని తాకనివ్వట్లేదు అనేసి అయితే విన్నాను. సో మేబీ అదే నిజం అనుకుంటా. అందుకే ఇంకా జయగంట అనేది ఆపేశారు అప్పటి నుంచి కూడా. స్వర్ణగిరిలో మెయిన్ అట్రాక్షన్ దేవుడైతే, ఇంకా అంతకంటే మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ కోనేరులో స్వామి అన్నమాట. ఈ వ్యూ కోసమే చాలామంది అయితే ఈవినింగ్ టైంలో విజిట్ చేస్తారు. అసలు చాలామంది రీల్స్ చూసే ఈ టెంపుల్కి వెళ్ళడం జరిగింది కదా, నేను కూడా అలానే చూసి వెళ్ళాను అనమాట. బట్ చాలా చాలా బాగుండే అప్పుడు. కాకపోతే ఈ మధ్యలో రీసెంట్ టైంలో నేను విజిట్ చేసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే,
మీరు చూస్తున్న వ్లాగ్‌లో అప్పుడు నేను వెళ్ళినప్పుడు చాలా బావుండే కోనేరులో దేవుడు. కానీ రీసెంట్ టైమ్స్‌లో అందరూ దాంట్లో కాయిన్స్ వేసి మొక్కడం అనేది స్టార్ట్ చేశారు. సో, కాయిన్స్ వేసి, వేసి ఆ కోనేరు అట్రాక్షనే పోయిందేమో! ఇంతకుముందు చాలా బ్యూటిఫుల్‌గా గ్రీన్ కలర్‌లో ఉండే. బట్ ఇప్పుడు అలా లేదు అనిపిచ్చింది. సో, నాకు మాత్రం అదొక్కటి ఇప్పుడు మైనస్ పాయింట్ అనిపిచ్చింది. అలా అలౌ చేయకపోయి ఉండుంటే బావుంటుండే అని నా ఒపీనియన్ అనమాట. మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్‌లో అయితే డెఫినెట్‌గా షేర్ చేయండి. మా అక్కతో ఇలా టెంపుల్‌కి రావాలి, శారీ కట్టుకొని రావాలి ఇద్దరము అనేసి అనుకున్నామనమాట. కాకపోతే మా అక్కకి ఉన్న కొద్ది టైంలో టెంపుల్‌కి రావగలుగుతామో లేదో అనేది చాలా ఉండే. ఫైనల్లీ మేమైతే ఆ రోజు వర్షం పడ్డా కానీ లేదులే ఇవాళ వెళ్ళిపోదామని బ్లైండ్‌గా ఫిక్స్ అయ్యామనమాట. బై గాడ్స్ గ్రేస్ అసలు సిటీలో వర్షం ఎక్కువ ఉన్నా సరే, ఇక్కడైతే మామూలుగానే డ్రిజిల్ అయింది అంతే. సో, ఆ రోజు నాకు చాలా హ్యాపీగా ఉండే. కొన్ని పిక్చర్స్, కొన్ని వీడియోస్ అలా తీసుకున్నాము. అండ్ ఈ శారీస్‌కైతే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి ఇన్‌స్టాలో అయితే పెట్టినప్పుడు. ఈ శారీస్ వచ్చేసి నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నాము. అక్క, నేను సేమ్ శారీస్, జస్ట్ కలర్స్ వేరు అంతే అనమాట. అండ్ ఇంకొకటి ఆ రోజు జనరల్‌గా స్వర్ణగిరి టెంపుల్ ఈవినింగ్ టైంలోనే విజిట్ చేయాలని చాలామంది ప్లాన్ చేసుకుంటారు. సో, మేము కూడా కరెక్ట్ అదే టైంకి రీచ్ అయ్యాం కానీ, ఆ రోజు అదేంటో మరి కాసేపయితే అలా పవర్ ఔటేజ్ ఉండే అక్కడ. అదేంటో భలే థ్రిల్లింగ్ అనిపిచ్చింది. ఫస్ట్ టైమ్ అలా ఒక ఫేమస్ టెంపుల్‌లో పవర్ పోతే చూడండి అందరూ ఎలా అరిచారో అసలు. మీరు లాస్ట్‌లో చూస్తారు ఆ క్లిప్. సో, నాకైతే భలే అంటే ఎప్పటికి మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ కదా! ఎప్పుడు లైటింగ్స్‌లోనే ఎందుకు చూడాలి? ఒకసారి అలా చూస్తే కూడా న్యాచురల్‌గా బావుంటుంది అనిపిచ్చింది. సో, ఫైనల్‌గా అయితే ఇలా మా స్వర్ణగిరి టెంపుల్ విజిట్ అయితే జరిగిందండి. మీరు కూడా వెళ్లారా? లేదా? ఎలా అనిపిచ్చింది అనేదైతే కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.